నితీష్ కుమారు ఎన్డీఏ మీటింగ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న జరిగిన మీటింగ్ ఇటు చంద్రబాబు అటు పక్క నితీష్ వీళ్ళందరూ వెళ్ళారు. ఆ టైంలో కరెక్ట్గా జరిగినటువంటి సీన్ ఏంటంటే ఫ్లైట్లో తేజస్వి యాదవ్తో కలిసి వెళ్ళారు. అది క్యాజువల్గా జరిగింది తప్ప మరేం లేదని ఓ పక్కన చెప్పుకొచ్చారు. ఈలో ప్రచారం మాత్రం దేశవ్యాప్తంగా మీడియాలో ఇంకేముంది, నితీష్ కుమారు తేజస్వి యాదవ్ కలిసి దిగుతున్నారు, ఐఎన్డీఏ కూటమి వైపుకి వెళ్ళిపోతున్నాడు నితీష్ కుమారు, నితీష్ని కేంద్రంలోకి తీసుకుంటారు, తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిని చేస్తారు, వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ కుదిరిపోయింది, అందుకని అటు వెళ్ళిపోయాడు, రేపటి ఎలక్షన్స్కి అదే కీలకమని. అక్కడ ప్రాక్టికల్గా ఆలోచించే బుర్రలు కూడా ఎవరికి లేవు. తేజస్వి యాదవ్ సాధించిన 9 సీట్లే, అక్కడ నితీష్ 16 సాధించాడు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ 12 సాధించింది, చిరాగ్ పాస్వాన్ 5 సాధించాడు. అక్కడ ఎన్డీఏ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చినాయి. అట్లాంటప్పుడు కాంగ్రెస్సు ఆర్జేడీ కలిసినా కూడా ఎన్డీఏ బలోపేతంగా ఉన్నప్పుడు, చాలా పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఈ కూటమిని వదులుకుని అటెళ్ళు ఏం సాధిస్తాడు ఆయన? కానీ ఈ ప్రచారం జరిగింది, నితీష్కి కూడా అది తెలుసు. అలాంటి ధమ్కీలు ఇవ్వడం అలవాటే. అప్పట్లో వాజ్పేయి ఉన్నప్పుడు ఆయన్ని ఓ మాట అంటుండే, ఆయనకి పెద్ద తలనొప్పి ఏంటంటే సమత మమత లలిత. మమతా బెనర్జీ ఒక పక్కనప్పుడు కేంద్రంలోనే ఉండేది కదా, ప్రభుత్వంలో ఉండేది, ఏదో ఒక ఇది క్రియేట్ చేస్తూ ఉండేది. రెండో ఇది అక్కడ కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆ టైప్లో ఉండేది. ఇటు పక్కన జయలలిత డిఎంకే ఏదో ఒకటి చేయాలనేది ఇబ్బంది పెడతా ఉండేది. ఆయనేమో అట్లాంటి ప్రతీకార రాజకీయాలకు అంగీకరించే మనిషి కాదు. సమతా పార్టీ అప్పుడు, ఇప్పుడున్న జేడీయూఏ అప్పుడు సమతా పార్టీ, నితీష్ కుమార్ ఈయన అప్పుడు ధమ్కీలు ఇస్తూనే ఉండేవాడు అనమాట. కాబట్టి నితీష్ కుమార్కి ఇది అలవాటే.